హాయ్ అండి. పచ్చడిలో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆమ్లా పికిల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అన్ని ఈక్వల్ సైజు ఉంటే కాయలు తీసుకోవాలి. ఇవి 1 కేజీ వరకు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి ఈ విధంగా తుడుచుకుని తడేమీ లేకుండా గాలికి ఒకసారి ఫ్యాన్ దగ్గర పెట్టేస్తే ఆరిపోతాయి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటి కోసం 2 స్పూన్ల వరకు మెంతులు వేసాను. ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత 4 స్పూన్ల వరకు ఆవాలు వేసుకోవాలి. ఇవి వేడైతే సరిపోతుంది, వేగనవసరం లేదు. వేడి చేసుకుంటే సరిపోద్ది అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇలా చేసుకోవడం వల్ల తొందరగా పొడి అయిపోతుంది. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుని పౌడర్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఇది నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకోవాలి పచ్చడికి. నేనైతే నువ్వుల నూనె వేసాను. ఉసిరికాయల్ని అన్నీ ఒకసారి వేసేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మరీ హైలో పెట్టకుండా మీడియం హీట్లో పెట్టుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అవుతూ వస్తాయి. ఇదిగోండి, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా ట్రాన్స్పరెంట్ వచ్చిన తర్వాత ఒకసారి స్పూన్తో బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే లోపలికి స్పూన్ దిగిందనుకోండి, ఇవి కుక్ అయినట్లు అనమాట. మనం ఏది కలిపినా పచ్చడి చక్కగా కలుస్తుంది. ఈ మొత్తం కాయల్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆయిల్ రాకుండా చూసుకోవాలి. ఒక గుప్పుడు వెల్లుల్లిపాయలు ఇలా కచ్చపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఉసిరికాయలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్లో పెట్టేసుకుందాం. ఒక 10 వరకు వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసుకొని హీట్ చేసుకున్న ఆయిల్లో వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు వేసుకుని చిటపట్లాడిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వకముందే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చల్లారేలోపు ఇంకా ఫ్రై అవుద్ది కాబట్టి ముందే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎక్కువ మాడిపోకుండా ఉంటుంది. స్టవ్ మీద నుండి పక్కన పెట్టేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా, ఇవి పూర్తిగా చల్లారిపోయినాయి. ఇప్పుడు గింజ తీసేసుకుందాము. ఇలాగైనా ఉంచేసుకోవచ్చు. అంటే కాయ పళ్ళంగా చేసుకోవాలనుకుంటే కాయ పళ్ళంగా చేసేసేయచ్చు. లేదు అంటే ఇలా తొనల్లా వచ్చేస్తాయండి. ముందు కట్ చేయడం కంటే ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత కట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ప్రెస్ చేసుకున్నట్లయితే ఈజీగా వచ్చేస్తాయి. వీటికి అంటే ప్రతి కాయకి లైన్స్ ఉంటాయి కదా, ఈ లైన్స్ ప్రకారం తొనల్లాగా ఈజీగా వచ్చేస్తాయి. అన్నిటినీ కూడా ఈ విధంగా మొత్తం ఒలిచేసుకోవాలి. ఇదిగోండి, మొత్తం ఒలిచేసిన తర్వాత ఇన్ని అయినాయి. ఇంచుమించు ఇవి 2 కప్పుల వరకు ఉంటాయి. ఒక అరకప్పు వరకు వేసుకోవాలి కారం. పచ్చడి కారం అండి ఇది. పసుపు ఒక 1/2 స్పూను. అరకప్పు కంటే కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేసుకున్న కల్లుప్పు, మెంతులు, ఆవాలు ఫ్రై చేసుకున్నాం కదా, ఇది కూడా 1/2 కప్ వరకు వచ్చింది. ఒక 2 నిమ్మకాయలు ఈ విధంగా పిండేసుకున్నాను. ఒక గ్లాస్లోకి గింజలు పడకుండా వేసేసుకోవాలి రసాన్ని. నిమ్మరసం కాకుండా చింతపండు కూడా వేసుకోవచ్చు. కొంచెం వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టుకున్నామంటే గుజ్జులా వస్తుంది, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు, కారం అన్నీ పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ముక్కల్ని. వేడి చల్లారి పెట్టుకున్న పోపు ఉంది కదా, ఇప్పుడు ఈ పోపును కూడా పైనుండి యాడ్ చేసేసుకోవాలి. ఈ పోపును కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. పోపు ఫ్లేవర్ బాగా పడుతుంది. ముందుగా కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి పేస్టు, అది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడే ఒక 1/2 కప్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పచ్చడి అంతా బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇందులో ఉంచేసుకున్నా పర్వాలేదు, గ్లాస్ జార్లో పెట్టుకున్నా పర్వాలేదు. గాలి వెళ్ళకుండా మూత పెట్టేసి 3 రోజులు పక్కన పెట్టేసుకోవాలి. 3వ రోజు మూత ఓపెన్ చేసిన తర్వాత ఏదన్నా సరిపోతే అంటే ఏదైనా ఉప్పు, కారం సరిపోలేదనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. నేను వేసినవి పర్ఫెక్ట్గా సరిపోయి ఇంకేం కలపలేదు. మార్నింగ్ టిఫిన్లోకి, మధ్యాహ్నం అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.